నమస్తే, నేను మీ శ్రీను కనపైన. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయొచ్చా అండ్ సెలైన్స్ పెట్టొచ్చా, అండ్ అలాగే టీఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు బాగా రైట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. సో వాళ్ళు రైట్స్ చేయొచ్చా, రైట్ చేయడం ఎథికల్గా ఎంతవరకు కరెక్టు, లీగల్గా ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుతున్నారు. అయితే ఆర్ఎంపీస్ వచ్చేసి అందరూ మనల్ని ఈక్వల్గా చూడలేము, ఎందుకంటే ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ యాజ్ డాక్టర్స్ కూడా అంతే కదా. సర్టిఫైడ్ డాక్టర్స్ అయినా సరే కొంతమంది ట్రీట్మెంట్ చేస్తారు, కొంతమంది పేషెంట్స్ ఒప్పి చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమంది దివాలా తీస్తారు, ఎవరు కోరు. అంటే మన లెర్నింగ్ని బట్టి ఉంటుంది. సో ఆర్ఎంపీలు కూడా బాగా నాలెడ్జ్ ఉండి అక్కడ పేషెంట్స్కి నెసెసిటీ ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్స్ అవైలబుల్ లేరు అంటే ట్రీట్మెంట్ చేయడమే ఉత్తమం. ఎథికల్గా చూసుకుంటే ఒక పేషెంట్ని, ఒక పర్సన్ని బతికించడం ఇంపార్టెంట్. మనకి సర్టిఫికేట్ ఉందా లేదా అన్న దానికన్నా ఒక పర్సన్కి ప్రాణం పోయడం ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎంబీబీఎస్ కదా అని చెప్పి వాడిని అవ్వలేం కదా. సో బట్ నీకు ప్రాపర్గా ఎంతవరకు నీకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు ట్రీట్మెంట్ వచ్చు అనే స్కిల్ని బట్టి డిపెండ్స్. అండ్ అలాగే సెలైన్స్ పెట్టాలా వద్దా అంటే సెలైన్స్ పెట్టడము ఆ సిచ్యువేషన్, ఆ పేషెంట్కి రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేయాలి. అలాగే సెలైన్స్ పెట్టడం వల్ల చలి వస్తుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, అండ్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఇమీడియట్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉండి ఆ సెలైన్ పెట్టినప్పుడు చలి వస్తే ఏం చేయాలి, చలి ఎందుకు వస్తుంది, అది రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలనే అవేర్నెస్ నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు పెట్టచ్చు. బట్ నీకు అవేర్నెస్ లేకుండా వచ్చిండు పెట్టినాం చేసినామని ఒక వర్స్ట్ కాన్సెప్ట్లో కొంతమంది వెళ్తుంటారు. వర్స్ట్ పర్సన్స్ ప్రతి టీంలో ఉంటారు. సో అలాగే ఇందులో కూడా కొంతమంది ఆర్ఎంపీలా అంటారా, ఇంకా అనెథికల్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారా, కొంతమంది చేస్తుంటారు. సో అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రాక్టీస్. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే చేయాలి, లేదా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్గా నియర్ బై హాస్పిటల్కి పంపించాలి. నియర్ బై హాస్పిటల్ లేదు, నీకు నాలెడ్జ్ ఉంది అంటే సో అది ఎవరు కాదనలేని సిచ్యువేషన్. బట్ కొన్ని చోట్ల టీఎంసీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవమే. వాళ్ళు కూడా పరిస్థితుల్ని చూసి, సిచ్యువేషన్ని చూసి క్వశ్చన్ చేయడము యాక్సెప్టబుల్. కానీ అందరినీ మేము ఇబ్బంది పెడతాం, మేము ఏదో వ్యవస్థను మారుస్తామని చెప్తే ఇంతవరకు వాళ్ళు మార్చిన వ్యవస్థ జీరో, నథింగ్. బెదిరింపులు, డబ్బులు వసూలు చేయడం, ఇట్లాంటివి తప్ప వ్యవస్థను మార్చినవాడు ఒక్కళ్ళేడు ఈ తెలంగాణలో. సో టీఎంసీ వాళ్ళకి అండ్ డిఎంహెచ్ వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేసినా, ఎక్కడైనా రైళ్లు చేసినా ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇంకా చేస్తే, అనెథికల్ ప్రాక్టీస్ చేస్తే నోటీసులు ఇవ్వండి, దాని తర్వాత యాక్షన్ తీసుకోండి. కానీ మూకుమోడిగా మేము ఏదో చేస్తామని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేయకండి. మీరు సమాజాన్ని మార్చడానికి పనిచేయండి. మీ సొంత లాభాల కోసం మీరు పనిచేస్తున్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు, దాన్ని నిజం చేయొద్దు. సమాజం కోసం పనిచేయడానికి అయితే మేము అందరం సిద్ధం. అండ్ మాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ ఆర్ఎంపీలు కూడా ఉండాలా వద్దా అనేది అందరు కూర్చొని ఒక టీం